మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వి హనుమంతరావు గారు ఉన్నారు, మాట్లాడదాం. బీసీల కులగణన జరగాలి, దాని తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు వి హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చిన తర్వాతనే గ్రామాల్లో మనం ఓటు అడుగుదామనేటువంటి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు హనుమంతరావు గారు. నిజంగా కూడా ఎందుకంటే మీ పార్టీలో ఉన్నటువంటి ఇది ప్రజల ఆకాంక్ష. బీసీలు తరతరాల నుంచి అనగదొక్కబడుతున్నారు, వాళ్ళకు సరియైన స్థానం లేదని రాహుల్ గాంధీ ఈ దేశంలో ఎంతోమంది నాయకులను చూశాం. వాళ్ళ నానమ్మ బడుగు బలైన వర్గాలు భూములు ఇచ్చింది, భూ సంస్కరణ చేసింది. ఆ జెనెటిక్స్ ఏముందంటే పేదవాళ్ళ గురించి, అగ్రకులాల్లో పుట్టిన పేదవారి గురించి ఆలోచన చేసే శక్తి కేవలం ఇందిరాగాంధీ కుటుంబం. అది రాహుల్ గాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు. కనుక కులగన ఆయన పీకే ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు తెలుసా, ఎక్స్పర్ట్ అనాలిసిస్ ఆయన ఏమన్నాడు అంటే, రాహుల్ గాంధీ గారికి నిన్నటి దానిక ఏం తెలియదు, వాళ్ళు 10 ఏళ్ళు ప్రభుత్వాలు ఉన్నాయి, ఏం చేయలేదు ఇన్ని రోజులు, ఇవాళ కులగన అంటున్నారు అన్నాడు. నిజమే. అదేమన్నాడు, రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత ప్రజల ఆకాంక్ష మేరకు కులగన జరగాలన్నాడు. మంచిదే. కానీ ఆయన ఏమన్నాడు, హిమాచల్లో మీ గవర్నమెంట్ ఉన్నది, కర్ణాటకలో ఉన్నది, తెలంగాణలో ఉన్నది, మొదలు ఇక్కడ చేస్తే యావత్ భారతదేశంలో దీని ఇంపాక్ట్ ఉంటుంది అంటే నా ఉద్దేశం లేదంటే ఆయన పార్లమెంటులో అపోజిషన్ లీడర్గా మొదలెడితే మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి కూడా 4 ఏళ్లలో ముఖ్యమంత్రి అయిండు, ఎన్నడూ మంత్రి కాలే, డైరెక్ట్ వచ్చిండు. అది ఎందుకు వచ్చిందంటే 6 డిక్లరేషన్, రాహుల్ గాంధీ కులగన, ప్రజలందరూ బీసీలందరూ ఓట్లేసిన, మాకు మెజార్టీ ఉన్నది. అయినా అగ్రకులాలకు కూడా మేము ఓట్లేసినాం. నేను అదే అడిగిన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తప్పనిసరిగా చేయాలన్నా, నా సందేశం రేవంత్ రెడ్డికి పంపించాలన్నా, ఇవాళ నిరంజన్ మీద వాళ్ళ కమిటీ మెంబర్స్ మీద పెద్ద ప్రాధాన్యత ఉన్నది. ఫస్ట్ కులగన, తర్వాత పంచాయతీరాజ్ నగరపాలిక పెడితే యావత్ భారతదేశంలో ఈ సిస్టమే నడుస్తుంది. మొన్న జరిగిన సమావేశంలో మీ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి గారు బీసీల అంశం పక్కన పెట్టండి, దాని గురించి తర్వాత చేద్దాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ముఖ్యమంత్రి. ఆయన ఇస్తే ఆయన కూడా తెలుసుకుంటాడు. ఆయన ఇట్లా మాట్లాడితే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు సందేశం పోతుంది. అది అపోజిషన్ అడ్వాంటేజ్. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అన్నారు కదా కులగన జరగాలన్నాడా లేదా. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా పరేషాన్ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నోట కులగన అనేది దాని మీద వాళ్ళు ఏమంటారంటే, మా ఏది ఎత్తుగడలు, మాకు ప్రమోషన్లే కావాలి కానీ రాజకీయంగా అడుగుతారు, మేము ఓట్లేసే మిషన్ల మారబా. తెలంగాణలో అవుతుందా కులగణన? పంచాయతీ ఎన్నికల కులగన జరగకపోతే అది రాహుల్ గాంధీకి నష్టమవుతుంది. రాహుల్ గాంధీ పార్లమెంట్లో అడగలేరు. అపోజిషన్ విల్ టేక్ అడ్వాంటేజ్. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి చేస్తాడనే నాకు నమ్మికున్నది. ఎందుకంటే ఆయనకు అవకాశం వచ్చింది. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశాన్ని కూడా ఏ విధంగా ఎగ్జాక్ట్లీ కానీ ఇప్పటికే పంచాయతీ గడువు ముగిసిపోయింది. స్పెషల్ గా తీసుకోవచ్చు అండి, ఇవన్నీ లేవు. మొన్ననే చేసిండు కదా, కేసీఆర్ కూడా చేసిండా లేదా? ఆ సిస్టమ్ ఉన్న దాంట్లో ఓన్లీ కులాలు కలపాలి. అది ఒక్క నెల లోపల అయిపోతుంది అంటున్నా. అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మంది, ఒక్కొక్క ఊర్లో 4-5 పెట్టేస్తే సాయంత్రంలో ఒకటి రిపోర్ట్ వచ్చేస్తుంది. ఒకవేళ కులగణన చేయకుండా బీసీల రిజర్వేషన్ల అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికలకు పోతే నష్టమని హనుమంతరావు భావిస్తున్నాడు. కాంగ్రెస్ 100% నష్టము. అది రాహుల్ గాంధీకే దెబ్బ పడుతుంది అనేది నా ఉద్దేశం. దేశవ్యాప్తంగా అడిగే హక్కు కోల్పోతాడు మా నాయకుడు అనేదే నా ఉద్దేశం. మీకు నమ్మకం ఉందా హనుమంతరావు గారు? మీరు సీనియర్ నమ్మకున్నది తెలంగాణలో చూడండి, ఆ నమ్మిక ఉన్నది కాబట్టి 2 సార్లు నాకు ఎంపీ సీట్ రాలే, నేను అడగలే. మొన్న కూడా నేను పిసిసి ప్రెసిడెంట్ అడగలే. నాది ఒక్కటే ఆలోచన, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెడితే అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా యావత్ భారతదేశంలో పరిచయం ఉన్నది, వాళ్ళతో ఒప్పించి బిల్లు పెడితే బిల్లు పాస్ చేసే స్తోమత నాకు ధైర్యం ఉన్నది. నన్ను అందరు గుర్తు, అందుకుంటే నేను ఏ పదవి అడుగుతలేను. అడిగినా నాకు ఇది కూడా ఇస్తాను, మీరే అడిగినారు, ఇస్తారా అంటే నేను తీసుకోనన్నా. నేను రాహుల్ గాంధీ సందేశం తీసుకుపోతా. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అయితేనే మా బడుగు వలిగిన జిత్తా ఇస్సేదారి ఉత్తి భాగీదారి
అని ఎక్స్రే అన్నాడు రా బాబు. ఎవడని అన్నాడా? నిన్నటిదానికే కిందోని గురించి ఎవడని అడిగిండా? ఎక్స్రే అంటే లోపల అవయాలన్నీ కనిపిస్తుంది. ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు. కనుక తప్పనిసరిగా నమ్ముకున్నది మేము చేయగలుగుతాడు. దాని కమిట్మెంట్, ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి తీసుకోమని కోరుతున్నా. రైట్. కులగణన చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం, ఆ రిజర్వేషన్ అంశం అనేటువంటి అంశంపైన హనుమంతరావు మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు జానారెడ్డి ఒకవేళ బీసీ కులగణను వ్యతిరేకిస్తే రాహుల్ గాంధీని వ్యతిరేకించినటువంటి స్టేట్మెంట్ వి హనుమంతరావు చేస్తారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.